హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీతో సూపర్ టేస్టీ బజ్జీ చేసి చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, ఇంకా మైదా 2 స్పూన్లు, ఇంకా అలాగే మనకు శనగపిండి, బజ్జీకి మామూలుగా వేసుకునే శనగపిండి అనమాట. అంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు కొద్దిగా కారం, ఉప్పు, కొంచెం వాము, ఇంకా కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలాగా జారుడుగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా. ఇవి క్వాంటిటీ అయితే మీరు ఎక్కువ ఇడ్లీ చేస్తే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. కొంచెం వేసుకునేటప్పుడు మైదా, కొద్దిగా ఇవి కార్న్ఫ్లోర్ వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా కార్న్ఫ్లోర్ వల్ల చాలా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. మనం కట్ చేస్తే సౌండ్ కూడా వినొచ్చు, అంత కరకర ఉంటాయి. ఓకేనా? ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా మొత్తం శనగపిండి కాదు కాబట్టి ఈ డైజెషన్ కూడా అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినొచ్చు. నేను ఫస్ట్ సారి ట్రై చేశాను ఎలా ఉంటుందో అని, చాలా బాగా వచ్చింది. సూపర్ సక్సెస్ అనమాట ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ కాకపోయినా ఫ్రెష్ ఇడ్లీ ఎవరైనా చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం దీనికి కొత్తగా ఏమి ఇంగ్రీడియంట్స్ తేన అవసరం లేదు, దాదాపు అన్ని ఇంట్లో ఉండే. ఓకేనా? ఇది ట్రై చేయండి. మీరు తిని కంప్లీట్ చేసే వరకు చెప్పకపోతే దీని లోపల ఇడ్లీ ఉందని ఎవరికి తెలియదు, అంత బాగా వస్తాయి అనమాట. సాఫ్ట్గా లోపల, బయట క్రిస్పీగా కరకరలాడుతా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఉప్పు మీరు చూసుకొని తగినంత వేసుకోండి. ఇంకా మిగతా మసాలాలు అట్లా ఏమీ అవసరం లేదండి దీనికి. ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్: మైదా, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా, ఇంకా వేయించడానికి మనకి ఆయిల్. వీటితో పాటు నంచుకోవడానికి మనకి గ్రీన్ చట్నీ కానీ, అదే పిల్లలకైతే టమాటో సాస్ అయినా వేసేయచ్చు. నేనైతే చట్నీ ఏమీ లేకుండా డైరెక్ట్గా అలా తినేసిన, అంత టేస్ట్గా ఉన్నాయి. ఇవి చూడ్డానికి బోండాలు, బజ్జీలు మిక్సింగ్ లాగా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే. చాలా రుచిగా కరకరలాడేటువంటి ఇడ్లీ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఎంజాయ్ చేయండి వండిన తర్వాత.